విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? పర్లేదు బాగానే అనిపిస్తుంది కానీ ఈ మహాలక్ష్మి పథకం ఒకటే ఘోరంగా ఉంది. అన్ని ఎందుకు పథకాలు నచ్చుతలేదు మీకు మహాలక్ష్మి ఇది అంత నచ్చడం లేదు. వర్కింగ్ ఉమెన్స్ కి కానీ కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకు కానీ అన్ని వీళ్ళందరూ వికలాంగులకు పింఛన్ పెంచుతున్నాడు, పెంచలేదు, ఏం చేయలేదు. అంటే ఇవన్నీ చూస్తున్నారు కదా, అసలు పథకాలు అనేవి ఫ్రీగా పెట్టడం అనేది కరెక్టా లేదా? ఫ్రీగా పెట్టడం కరెక్టే కానీ దాన్ని సరి చేసుకొని పెడితేనే బాగుంటుంది. ఇప్పుడు ఫ్రీ బస్సులు ఒకటే కాకుండా ఇంటి కోసం అని చెప్పి సర్వేలు చేసిండ్రు. సర్వేలు ఎట్లున్నాయి, కరెక్ట్ చేసిరంటారా సర్వేలు? సర్వేలు ఏం కరెక్ట్ చేయదు. ఎందుకని? అంటే ఇల్లు జాగలేదు, ఇల్లు లేదు, ఎవరికి లేదు, వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ మనకి ఎవరికి వస్తుంది. మరి అదే విధంగా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్స్ అని అన్నాడు. మరి కేసీఆర్ పరిపాలన కేసీఆర్ ఉన్నప్పుడు కూడా రాలేదు పరిపాలన. రాలేదు. అంటే అప్లై చేసుకోలేదా? అప్లై చేసినా కూడా అప్లై రాలేదు. చేసినా కూడా రాలేదు. మరి అప్లై చేసిన దగ్గర అడగలేదా మీరు ఎందుకు రాలేదు? అడిగినాం, ఎంక్వైరీ అడిగినాం, మండల ఆఫీస్ పోయినాం. మరి ఏమన్నారు అయితే వాళ్ళు? వాళ్ళు ఎంక్వైరీ చేస్తామన్నారు, మళ్ళీ వచ్చి ఎంక్వైరీ చేస్తారు. ఓకే. ఇప్పుడు ఇవన్నీ కాకుండా రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా ఇలాంటివి కూడా మళ్ళీ ఇస్తాను అంటున్నాడు. మరి ఖజానా లేదు అని అంటుంటే మరి ఏ విధంగా పథకాలను నెరవేరుస్తాడంటారు? ఎక్కడికల్లానే తేవాలి, అది కేంద్రం నుండి ఎక్కడికైనా తెచ్చి పథకాలు అనేది చేయాలి.